సిటీ న్యూస్ కి స్వాగతం. వరంగల్ ఆర్చ్ ఉంది. తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక 4-5 నెలల క్రితం కేబినెట్ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పిండు. ఏం నిర్ణయం చెప్పిండు? తెలంగాణ రాష్ట్ర ఎంబ్లం ఏదైతే ఉన్నదో దాన్ని సవరిస్తా చేర్పులు మార్పులు చేస్తాను. దాంట్లో ఉన్నటువంటి కాకతీయుల కళాతోరణాన్ని తీసివేస్తా, చార్మినార్ని తీసివేస్తాను, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపుతాను అని చెప్పి వ్యాఖ్యానాలు చేశాడు. తన నిర్ణయాన్ని ఇలా అమలు చేసి రేపు 2వ తారీఖు జూన్ 2వ తారీఖు నాడు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి వార్షికోత్సవ సభలో సోనియా గాంధీ గారిని పిలిపించి మరి ఈ ఎంబిలంని, తెలంగాణ చిహ్నాన్ని, తర్వాత తెలంగాణ గీతాన్ని నేను ఆవిష్కరిస్తానని చెప్పి నిన్న ఢిల్లీలో కూడా ప్రకటన చేశాడు రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతున్నాను, ఈయనకు ఎందుకు తెలంగాణ సంస్కృతి పట్ల, తెలంగాణ చరిత్ర పట్ల, తెలంగాణ కళల పట్ల వ్యతిరేకత? ఎందుకంటే ఆయన ఒక సమైక్యవాది. నేను అందుకే చెప్పదలుచుకున్నాను, మీరు చేసేటువంటి ఈ ప్రయత్నము, రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి ఈ ప్రయత్నము, అసలు ఈయన నిజమైన కాంగ్రెస్ నాయకుడు కాదు. కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఒక జాతీయ భావం ఉంటుంది. ఇవాళ విస్తీర్ణవాదంతో ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఈ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు గురు శిష్యులు. రేపు తెలంగాణ చరిత్రను మరిపించాలి, తెలంగాణ ప్రజలకు తమ చరిత్ర ఉండొద్దు, తెలంగాణ ప్రజలకు తమ కళలు అవ్వకూడదు అనేటువంటి దుష్ట శక్తులు ఇలా ప్రయత్నం చేసే దాంట్లో కూడా ఈ రేవంత్ రెడ్డి గారు ముందు ఉండి ప్రయత్నం చేస్తున్నారు. రెండో అంశం ఏం చెప్తాడు? నేను తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తగ్గట్టు ఈ ఎంఎల్ఎంని చిత్రీకరిస్తా అని చెప్తున్నాడు. అసలు నీకు హక్కు ఎక్కడిది? తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గురించి మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా మీకు? రేవంత్ రెడ్డి గారు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు, తుపాకీ గొట్టం బట్టి తిరిగిన వాళ్ళు మీరు, తెలంగాణ ఉద్యమాన్ని అణిచేటువంటి చంద్రబాబు నాయుడుకు వత్తసు పలికిన వారు మీరు తెలంగాణ ఉద్యమం గురించి వెళ్ళి మాట్లాడే ఉద్యమ స్ఫూర్తిని నేను చిహ్నంలో నింపుతా అంటే అది హాస్యాస్పదం. ఇది నవ్వుతారు అందరు ప్రజలు, తెలంగాణ ప్రజలు నవ్వుతారు. కాబట్టి నేను చెప్పేదంటే, చివరిగా మీకు చెప్పదలుచుకునేది అంటే, ఈ కాంగ్రెస్ పార్టీ
ఈరోజు చేసేటువంటి తప్పుడు విధానాలే ఇలా ఈ చరిత్రను మరిపించేటువంటి ప్రయత్నం. అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేసిన ప్రజలు మార్పు అంటే ఆర్థికంగా సామాజికంగా కేసీఆర్ కంటే ఎక్కువ ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని నడుపుతాడో 2,000 వస్తున్నాయి మాకు పెన్షన్, 4,000 వస్తాయని చెప్పి ముసలివాళ్ళు, మాకు 10,000 వస్తుంది 15,000 వస్తాయని చెప్పి రైతు బంధు అని చెప్పి రైతు మిత్రులు, అదే విధంగా 2 లక్షల అప్పు మాఫీ చేస్తాడని చెప్పి రైతులు ఓట్లేస్తే 1.8% ఓట్లతో నువ్వు పదవిలోకి వచ్చినావు. మైండ్ ఇట్, నీకు వచ్చినటువంటి మెజారిటీ ఓన్లీ 1.8%. 100కి 1 ఓటేస్తే నీకు మెజారిటీ వచ్చింది. ఈ మెజారిటీతోని ఎట్లా నువ్వు చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తావు?